చేస్తా ఉండండి, వీడియోనే ఇది, ఫోటోకి వస్తారు మళ్ళీ. కొద్ది మీరు వెనక్కోండి. ఓకే అండి. धनधान्य
బొట్టు పెట్టు అమ్మని బొట్టు పెట్టు అమ్మ సుమంగళీర్ఘ్యం వదోరుమాఘ్యం సమేతస్తపశ్యత ఓం ప్రాణాయ స్వాహాయ రాముడు సమర్పయామి అస్య ప్రాతిదా సాసుత్యా సంతకాపురం అస్య ప్రాతిదా అయినా ఉండమన్నారు కదా చెప్పేయారు కదా మా వాళ్ళు మర్చిపోతే తీయమన్నారు పర్లేదు సమస్త నరఘోషాన్ని వర్త సమస్త గ్రహవాదాన్ని వర్త సమస్త నక్షత్ర దోషాన్ని వర్త సమస్త శత్రువాదాన్ని వర్త సకల మంగళా సిద్ధు సమస్త శ్రీదేవి అనుగ్రహ ప్రసాదం సమర్పయామి నమస్కారం చేసుకోండి ఇక్కడ పెట్టండి సార్ కొద్దిగా ఓకే టైమర్ ఆన్ చేస్తాను అవునా అవునా ఈ రైతులు ఎక్కడోసారి లెఫ్ట్ తీసుకొని ఆ టెంట్ దగ్గరికి వెళ్ళిపోవాలి.
ఏ టైప్ ఆఫ్ ఇండివిజువల్ హౌసెస్ లేకపోతే ఇక్కడ బయింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఏ టైప్ ఆఫ్ అంటే ఇప్పుడు జూబ్లీ మన బంజారాస్లోనే మనం ఎక్కువగా చూస్తుంటాం నీట్స్ విల్లాస్ టైప్లో లేదా సరౌండింగ్స్లో. సో ఇంత లాంగ్లో వచ్చి తీసుకొని అంటే జస్ట్ గెస్ట్ హౌస్గానే ఉంటుందా లేదా వాళ్ళు కంప్లీట్గా స్టే పర్పస్ తీసుకునే వాళ్ళు? ఈ ఫార్ అంటే మనుషులు వచ్చే దగ్గరని బట్టి ఫార్గా ఆధారపడి ఉంటుంది. వాస్తవంగా బాచుపల్లి అనేది ఇట్స్ నాట్ ఫార్ ఆఫ్ టు ఎస్పెషల్లీ ఐటీ సెగ్మెంట్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ హైటెక్ సిటీ వితిన్ 15 kilometers of radius. Buying a villa in a gated community with all amenities is a big boon given by Phoenix developers. This is a great offering. So there are always takers for this type of units. And మార్కెట్ సెగ్మెంట్ అనే దాన్ని బట్టి వస్తే మా దగ్గర సుమారుగా 37 lakhs నుంచి 3 crores దాకా విల్లాస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ది పర్టికులర్ సెగ్మెంట్ బట్ ఆల్ సెగ్మెంట్స్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ మార్కెట్. ఇట్స్ ఓన్లీ థింగ్ ఈజ్ నౌ మీరు చెప్పినట్టు బికాస్ ఆఫ్ ది వొలటిలిటీ ఇన్ ది మార్కెట్ ఏదైనా కానివ్వండి ప్రాజెక్ట్ కంప్లీట్ ఫినిషింగ్ స్టేజ్లో అట్లా ఉంటే కొనుక్కోమని ఎక్స్పర్ట్స్ అడ్వైజ్ ఇస్తారు. కానీ దానికి టోటలీ వ్యతిరేకంగా పెళ్లిలో మాత్రం కస్టమర్స్ నమ్మకం పెట్టి స్టార్ట్ కాకముందే మా మీద నమ్మకంతో కొని మా ప్రాజెక్ట్ అనేది సక్సెస్ చేస్తున్నారు. స్టీల్ కానీ సిమెంట్ ధరలు కానీ ఎఫెక్ట్ ఎలా ఉంది? ఈ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉందండి. జనాలు అపోహపడ్డట్టుగా రేట్లు తగ్గుతాయి అనేది పెద్ద భ్రమ మాత్రమే. సో నథింగ్ హెస్ కమ్ డౌన్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అప్. సో మేము మా వైపు నుంచి మేము ఏం ప్రయత్నం చేసి మేము ఎలా నిలదొక్కగలుగుతున్నామంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ని ఇంటర్నల్గా మేము ఏం ప్రాసెసెస్ ఫాలో అయ్యి తగ్గించుకొని కస్టమర్కి మేము ప్రైస్ పెంచకుండా ఎలా ఆఫర్ చేయగలం దాన్ని వర్క్ చేయడం వల్ల మేము వీఆర్ ఏబుల్ టు సర్వైవ్ అండ్ సస్టైన్. మేము 303 తీసుకున్నాం. నిమ్మల నాగేశ్వరరావు మై నేమ్ ఇస్ నిమ్మల నాగేశ్వరరావు నా పేరండి. ఇక్కడ ఇదే వెంచర్లో మేము 303 తీసుకున్నాం. అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. మాకు ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. పూజా కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. లొకేషన్ కూడా చాలా బాగుంది, వండర్ఫుల్ లొకేషన్. వాతావరణం కూడా చాలా చక్కటి వాతావరణంలో కట్టారు, అంతా బాగుంది. ఎవరైనా ఉంటే మేము కూడా సజెషన్ మా రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ చెప్తా ఉండేది. ఓకేనా? హలో 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 ఇక్కడ మేము ఇక్కడ 164 ప్లాట్ నెంబర్ 164 అండి. నా పేరు వేణుగోపాలరావు అండి, డి వేణుగోపాలరావు, ఎస్బీఐ ఎంప్లాయీ అండి. ఇక్కడ డూప్లెక్స్ హౌసెస్ అవి రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయండి. ఆ 600 ప్లాట్స్ అండి మొత్తం. ఓకే ఓకే బాగుందండి. ఇక్కడ అందుబాటులో చాలా అందుబాటులో ఉన్నాయి. ఈ ఏరియా బాగా చుట్టూ వెల్ డెవలప్డ్, అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుందండి. తర్వాత ఇక్కడ భూమి పూజ కూడా చాలా గ్రాండ్గా చేశారు, అరేంజ్ చేశారు. అందరూ ఇండివిజువల్గా బాగా చాలామంది అటెండ్ అయ్యారు. చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారండి. ఇంకా దీనికి ఈ లేఅవుట్కి బాగా చాలా ఫ్యూచర్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. నా పేరు మల్లంపల్లి రవిశంకర్, నేను విజయవాడ నుంచి వచ్చాను. మా సన్ ఇక్కడ ఒక ప్లాట్ కొనుక్కున్నాడు, 373 ప్లాట్. యాక్చువల్గా నేను 2 months బ్యాక్ని నేను వచ్చినప్పుడు మీ ఎండి నరేంద్ర గారి గురించి చెప్పారు. అద్భుతమైన ప్రాజెక్ట్ అంత అనిపించింది నాకు ఎందుకో. నేను యాక్చువల్గా 2 months బ్యాక్ ఒకసారి వచ్చాను ఇక్కడికి. అప్పుడు యాక్చువల్గా ఇంత యాక్టివిటీ లేదు. యాక్చువల్గా రోడ్లు సైడ్ రోడ్లే వేస్తున్నారు. ఇంత మెగా ప్రాజెక్ట్ని ఇంత అద్భుతమైన ప్లానింగ్లో కండక్ట్ చేస్తున్నారంటే కట్టిన తర్వాత ఇంకెంత అద్భుతంగా ఉంటుందో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది యాక్చువల్గా నరేంద్ర గారు వారి టీం వర్క్ అయ్యేది నేను అనుకుంటున్నాను. ఇది ఇలాంటి వెంచర్స్ ఇందాక నా భూమి పూజ కూడా ఆయన కూడా నా దగ్గర వచ్చి మాట్లాడారు. నేను ఆయన యాక్చువల్గా విష్ చేస్తున్నాను ఏంటంటే ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా 100 కట్టాలి. ఇలా ఎంతమందో యాస్పిరెంట్స్ ఉంటారు, మంచి ఇల్లు కావాలి, సొంత ఇల్లు కావాలి, ఇండిపెండెంట్ హౌస్ కావాలని. మేము ఎందుకంటే అపార్ట్మెంట్లో ఉంటూ దాని కష్టాలు నాకు తెలుసు ఎలా ఉంటాయో. అంచేత ఇలాంటి వెంచర్స్ చాలా కట్టాలి.
మనలాగా ఎంతమందో దాన్ని అనుభవించాలి. ఈ కట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇలాంటి అద్భుతమైన ప్లానింగ్ నేను మలేషియన్ టౌన్షిప్ చూశాను. తర్వాత చాలా వెంచర్స్ ఈ ఊళ్ళో చూశాను. యాక్చువల్గా మా అబ్బాయి రెంట్కుంటూ చూశాడు. ఇలాంటి వెంచర్ నేను అఫ్కోర్స్ నేను ఎవర్ సీన్. చాలా మంచి ప్లానింగ్లో ఉన్నారు ఇక్కడ. చాలా అద్భుతమైన కన్స్ట్రక్షన్. మరి పూర్తిగా కన్స్ట్రక్షన్ అయితే ఇది ఒక నందనవనంలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ గార్డెనింగ్, తర్వాత ఈ రోడ్ల ప్లానింగ్, ఈ స్ట్రక్చర్ అంతా చూస్తే ఇదంతా మెగా ప్లాన్చర్, ఇదంతా ఇండిపెండెంట్గా ఒక మన కళలకి ఒక సాకారం అని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ వెంచర్స్ వారికి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరికీ నా విష్ చెప్తున్నాను. నరేంద్ర గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అలాగే వారి టీం మిగతా డైరెక్టర్స్ కానీ మిగతా